వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి చికిత తానిపర్తి గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత కెనడాలో జరిగిన అండర్-21 మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న చికితను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. హాకీ మాంత్రికుడు పద్మ విభూషణ్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 3 రోజుల పాటు క్రీడా దినోత్సవాలను నిర్వహిస్తున్నామని, కానీ తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా వివిధ వర్గాల వారిని ఈ జాతీయ క్రీడల దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈరోజు ఉద్యోగులకు కూడా ఆట పోటీ నిర్వహించడం, ఒక 4 రోజుల క్రితం చిన్నారులకు కూడా అండర్ 4 years, అండర్ 5 years, అండర్ 8 years, అండర్ 10 years వాళ్ళకు కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది. మేము ఈ క్రీడల్ని నేను అనుకుంటున్న భారతదేశంలో మొదటిసారి గచ్చిబౌలిలోనే నిర్వహించడం అనేటువంటి ఘనత మన తెలంగాణకి దక్కిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, రేపు గచ్చిబౌలిలో హాకీ స్టేడియంలో జరిగే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన క్రీడాకారులకి, కోచ్లను, ఇతరత్ర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సన్మానించుకోవాలి. మిగతా డిపార్ట్మెంట్స్ వారి దినోత్సవంలో సన్మానించుకోవడం మొదటిసారి మనం కూడా తెలంగాణలో పెద్దలు ధ్యాన్చంద్ గారి జన్మదినాన క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవాలనే కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో మా సోదరుడు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దేశంలోనే అత్యంత ఘనంగా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ మన అమ్మాయి చికితను ప్రత్యేకంగా అభినందించిన సందర్భం ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మరి బట్టి విక్రమార్క గారి ఆదేశాలకు, యావత్ మంత్రిమండలి ఆదేశాల మేరకు ఈరోజు నేను, నాతో పాటు మా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన్ రెడ్డి గారు మేము ఘనంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన అమ్మాయిని చికితను ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. మన పాప రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత నిజంగా కూడా వారికి, వారి తల్లిదండ్రులకే కాకుండా, వాళ్ళ గ్రామానికే కాకుండా, వారి జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మొట్టమొదటి ఆర్చరీ యూత్ వరల్డ్ యూత్ ఆర్చరీ దాంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా కూడా గర్వకారణం అన్నమాట మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు కూడా కేరళ జరిగినాయి. మరి ఆ పాపను కూడా ఈరోజు మనం మన అమ్మాయిని ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమం కూడా వెళ్తా ఉన్నాం మనం తెలియజేస్తూ, తెలంగాణ హెల్తీ తెలంగాణ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ఆలోచన విధానం 2-3 సంవత్సరాల పిల్లాడిని కానుంచి నడవగలిగేటువంటి శక్తి ఉన్న ఓల్డేజ్ పర్సన్ వరకు కూడా అందరినీ కూడా క్రీడా మైదానానికి దగ్గర చేసేటువంటి ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారిది, మన చైర్మన్ గారిది, మా అందరిది. అండ్ యావత్ స్పోర్ట్స్ ఫ్యామిలీతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి అందరం పార్టిసిపేట్ అవుదాం. చిన్న రాష్ట్రం తెలంగాణ అంతా కూడా లేనటువంటి సౌత్ కొరియా ఈరోజు బంగారు పథకాల్లో 36 సాధించినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మరి ఆ విధంగా మనం కూడా 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, మరి 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ని 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్లో నిలబెట్టాలనే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రేమికులకు అందరికి కూడా రేపు జరగబోయేటువంటి సర్ ధ్యాన్చంద్ గారి జన్మదినాన జరుపుకునేటువంటి క్రీడా దినోత్సవం సందర్భంగా మరొకసారి మా తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా క్రీడా ప్రేమికుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.